హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అందుతాయి. ముందు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 8 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. దీనిలో జనవరి నుంచి ఆగస్టు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వారు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నెంబర్కు 80 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు 1 to 2 hours ఈ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఓన్లీ ఆగస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్ కావాలనుకున్న అభ్యర్థులు 20 రూపీస్ అయితే చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్, అదేవిధంగా వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి చూడండి. ఇంకా అదే కాకుండా మన ఛానల్ ద్వారా మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కూడా అందిస్తున్నాను. పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి తెలంగాణ చరిత్ర కావచ్చు, ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి పాలిటీ, హిస్టరీ కావచ్చు, జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మన ఛానల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి దీపావళిలోగా నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూడవచ్చు. తొలి విడతలో 50,000 ఉద్యోగాల భర్తీ, కొత్త జోనల్ విధానంలోనే నియామకాలు, పెండింగ్ పదోన్నతులకు పచ్చజెండా, నేడో రేపో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష, ఆ తర్వాత మంత్రిమండలిలో చర్చ, అసెంబ్లీ వేదికగా ప్రకటన, చకచక కార్యాచరణ అమలు అంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనం ఖాళీల సంఖ్య తేలడంతో కేంద్రం నూతన జోనల్ విధానానికి పూర్తిగా ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం కొత్త జోనల్ విధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. కొత్త విధానం మేరకు ఇతర జోన్లలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయడం, ఆర్డర్ టు సర్వ్ ఉద్యోగుల కేటాయింపులు, సీనియారిటీలు, జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్య, క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ల జారీ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్ల నుండి, అన్ని జిల్లాల నుండి, కలెక్టర్ల నుంచి పూర్తి సమాచారం, సమగ్ర నివేదికను అందజేస్తున్నారు. సో ఈ నెల 22న శాసనసభ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో జోనల్ విధానానికి, ఖాళీల సంఖ్య, క్యాడర్ స్ట్రెంత్ వంటి అంశాలపై ఈ లోపల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత శాసనసభ వేదికగా పలు ప్రకటనలు చేయనున్నారు. ఇందులో భాగంగానే సమాచార సేకరణ, సమాచార క్రోడీకరణ ప్రక్రియ అధికారులు వేగవంతం చేశారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ల వారీగా మంజూరైనటువంటి పోస్టులో అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి సమాచారం అధికారులు సిద్ధం చేశారని చెప్పేసి చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా చూసినట్లయితే మనకు దీపావళి తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈలోగా నోటిఫికేషన్లు జారీ చేసేలా సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తం 65,000 ఖాళీలను గుర్తింపు చేశారని చెప్పేసి ఆర్థిక శాఖ వీటికి ఆమోదం ఇవ్వాల్సిందంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ సమీక్ష తర్వాత కేబినెట్లో ఖాళీల ఆమోదం తీసుకోవాలని సీఎం కేసీఆర్ యోచనగా ఉంది. తద్వారా మొదటి విడత 50,000 ఖాళీల భర్తీకి అడ్డంకులు లేకుండా ఆమోదం తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల వారీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లు, ఉద్యోగాల ఖాళీల వివరాలు తెలుసుకున్న ఆర్థిక శాఖ నివేదికను ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్కు అందించారు. ఈ నివేదికపై కేబినెట్లో చర్చించిన తర్వాత 50,000 ఉద్యోగ ఖాళీల భర్తీపై వెనువెంటనే నోటిఫికేషన్లు జారీ చేసేలా సీఎం కేసీఆర్ భర్తీ షెడ్యూల్కు ఆదేశాలు జారీ చేయనున్నారు. సో ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని శాఖల్లో మిగిలిపోయినటువంటి పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక్కడ తెలుస్తున్నట్టు ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. సో ఇక వీటిలో కనుక మనం చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ బోర్డు, గురుకుల విద్యాలయాలు, వైద్య నియామకాల సంస్థతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనటువంటి నీటిపారుదల నియామక సంస్థకు ఆదేశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని తెలుస్తుంది. సో మరోవైపు కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా కూడా కొన్ని నియామకాలు జరపనున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీ ద్వారా చూసినట్లయితే మనం Group 1, Group 2, Group 3 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనకు Group 4 ఖాళీల గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో వివిధ సాంకేతిక పరమైనటువంటి అడ్డంకులతో సుదీర్ఘంగా Group 4 ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల అవసరం మేరకు సిబ్బంది భర్తీ చేసుకున్నారు. కార్పొరేషన్ల భర్తీకి ఆమోదంతో పలు సవరణలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 8,000 వరకు Group 4 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేసిందని చెప్పేసి ఇచ్చారు. సో Group 4 ఖాళీలు 8,000 ఉన్నాయంట. దీనిలో ఇప్పటివరకే 4,000
పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతించగా మరొక 4,000 పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఆంధ్ర ప్రభా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. చూద్దాం మరి దీపావళిలోగా నోటిఫికేషన్లు అంటున్నారు. సో దీనికి సంబంధించి అంటే 20 తర్వాత మనకు అసెంబ్లీ చర్చ మీటింగ్స్ ఉన్నాయి కనుక ఈ లోపు వీటిపైన ఒక కీలక ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. తర్వాత అసెంబ్లీ వేదికగా నోటిఫికేషన్లకు సంబంధించి ఒక షెడ్యూల్ లాంటిది జారీ చేసే అవకాశం అన్నట్టు ఓవరాల్గా అయితే ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వివిధ నోటిఫికేషన్ల గురించి మీరు చూడవచ్చు. నోటీస్ బోర్డులో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్లు ఇది మనకు. సో ఏపీ హైకోర్టులో 174 పోస్టులకు సంబంధించి ఒకటి, ఇండియన్ నేవీకి సంబంధించి ఆల్రెడీ మనం చూసాం. సో దీనిలో ఉన్నటువంటి ప్రతిదీ నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 339 ఖాళీలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇవన్నీ ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. 10వ తరగతి పాటు ఐటీఐ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోండి. రైల్వేలో ఉద్యోగాలు చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఈ నెల 25న జాబ్ మేళా అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. స్టేషన్ గన్పూర్ చిల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇక్కడ ఏసీపీ రఘునాథ్ వైభవ్ ఇక్కడ తెలిపినట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాబ్ మేళలో హైదరాబాద్కు చెందినటువంటి 50 కంపెనీలు ప్రతినిధులు హాజరవుతున్నారు. సో ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుకున్నటువంటి యువతే ఇందుకు అర్హులు. సో అభ్యర్థులు గ్రామ పోలీస్ ఆఫీసర్ పీపీఓలకు బయోడేటాను సమర్పించి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సందేశాలు ఉంటే స్టేషన్ గన్పూర్ చిల్పూర్ పోస్ట్ స్టేషన్ సంప్రదించాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు కనుక ఉంటే వెళ్ళి ఒకసారి మీ వివరాలు అయితే తెలుసుకోండి. సో వేలల్లో జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు. హైరింగ్ చేపడుతున్నటువంటి టెక్ కంపెనీస్. సో ఐటీలో మాత్రం చాలా హైరింగ్ జరుగుతుందండి. ముఖ్యంగా టీసీఎస్ లాంటి ప్రముఖ కంపెనీలో చాలా ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులకు కూడా ఈ అవకాశాలు అయితే కల్పించడం జరుగుతుంది. ఫ్రెషర్స్ను ఎక్కువగా హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కరోనా కట్టుబాట్లు లేకపోవడంతో ఎకానమీ పుంజుకోవడంతో పెద్ద దేశాల నుంచి పాజిటివ్ సంకేతాలు రావడంతో ఐటీ సోషల్ మీడియా ఫైనాన్షియల్ కంపెనీల పెద్ద ఎత్తున జాబ్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది వేలాది జాబ్స్ ఇస్తామని ఐబీఎం లాంటి టీసీఎస్ లాంటి కంపెనీలు కూడా ప్రకటించాయి. ఇంకా ఫ్రెషర్స్తో పాటు ఫైనల్ ఇయర్ చదివేటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చును. సో టీసీఎస్ ఈసారి మహిళలకు ఎక్కువ జాబ్స్ ఇవ్వనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఐబీఎం అండ్ టీసీఎస్ సంబంధించి కొన్ని వేలలో జాబ్స్ అయితే వీళ్ళైతే హైరింగ్ చేసుకున్నారు. వాటికి సంబంధించి ఇంకా అవే కాకుండా ఇంకా వేరే మరికొన్ని కంపెనీస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి అదేవిధంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఐటీ రంగం జాబ్స్ కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులను ఉంటే ఈ ఇయర్ అయితే చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. సో వీటికి సంబంధించి మీరు ప్రిపేర్ కాండి అండ్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలో అయితే మీరు పార్టిసిపేట్ కాండి. 100% జాబ్స్ రావడానికి ఎక్కువ హోప్స్ ఉండేటువంటి టైం ఇది. సో ఇవి ఫ్రెండ్స్ మనం ఈ న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3:30 మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తర్వాత మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కండి. తర్వాత అక్కడ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. అండ్ తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే యాప్లో నా పేజ్ వస్తుంది. ఆల్రెడీ నేను ఇప్పటివరకు 28 క్లాసెస్ దాకా చెప్పడం జరిగింది. మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసాము. అవన్నీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. మీరు వాటిని వినవచ్చు. విన్న తర్వాతనే నేను అక్కడ ఫాలో కాండి. ఫాలో అయితే నేను క్లాస్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. అకాడమీలో ఇక పెయిడ్ క్లాసెస్ కోర్సు చూసుకున్నట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి పెయిడ్ క్లాసెస్ కావచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ లెంత్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు 12+3 ఆఫర్ కూడా మెగా ఆఫర్ నడుస్తుంది. 12 నెలలకు కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలలు ఆఫర్ వస్తుంది. ఇంకా అన్ని రకాల కోర్సెస్ దీనిలో మీకు అవైలబిలిటీ ఉంటాయి. మన తెలుగు ఫ్యాకల్టీస్ టాప్ 1 ఫ్యాకల్టీస్ చేత క్లాస్ అయితే చెప్పిస్తారు. కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. ప్రతి దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఇస్తారు. సో మన ఛానల్ యొక్క కోడ్ SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు యాప్లోకి ఎంటర్ కాండి. సో 10% ఆఫర్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.